వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. ఈరోజు మనం కట్టమైసమ్మ దేవాలయము శామల్పేటలో ఉన్నాము. కట్టమైసమ్మ దేవాలయం అటువంటిది ఇక్కడ స్థానికంగా చాలా విశిష్టమైనటువంటి దేవాలయంగా పేరు పొందింది. మైసమ్మ తల్లిని పూజించుకున్నటువంటి చాలామంది భక్తులు ప్రతి ఆదివారం నాడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. ఈ ప్రాంతంలో వల్ల కాకుండా ఇంతకుముందు గమనించినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతం నుండి, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు పూజిస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏటపూదలను బలివ్వడం, అదేవిధంగా నైవేద్యాల ప్రసాదాలను పెట్టడం అనేటువంటివి జరుగుతుంది. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నటువంటి ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది. రండి ఈ ఆలయం యొక్క విశిష్టతను మనం ప్రత్యేకంగా మనం గమనించాలి. చెట్ల దగ్గరనే రాయబడింది. అంతేకాకుండా ప్రతి నెల 5వ తేదీన అన్నదానం చేయబడింది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామల్పేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామల్పేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ కట్టమైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామల్పేట గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నటువంటి మరియు డ్రెస్సింగ్ చేయడం, అంతేకాకుండా త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కట్టెలు వాటి ధరలను నిర్ణయించడం జరిగింది. అట్టి ధరలు మాత్రమే చెల్లించవాలి. అలా కాకుండా ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన దేవస్థానం కమిటీ సభ్యులను శ్రీ కట్టమైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామల్పేట గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు, భక్తులు టెంట్ హౌస్ సామాన్లు రూపాయల ధరలకు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికాయలు, యాదలు కటింగ్ చేయడం మరియు డ్రెస్సింగ్ చేయడం, అంతేకాకుండా త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కట్టెలు వాటి ధరలను నిర్ణయించడం జరిగింది. అట్టి ధరలు మాత్రమే చెల్లించవలెను. అలా కాకుండా ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన దేవస్థానం కమిటీ సభ్యులను సంప్రదించగలరు. అదేవిధంగా పులిహోర 15 రూపాయలు, లడ్డు 15 రూపాయలు, షెడ్లకు వాటి ధరలను షెడ్ల దగ్గరనే వ్రాయబడినవి. అంతేకాకుండా ప్రతి నెల 5వ తేదీన డ్రెస్సింగ్ చేయడం, అంతేకాకుండా త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కట్టెలు వాటి ధరలను నిర్ణయించడం జరిగింది. అట్టి ధరలు మాత్రమే చెల్లించవలను. అలా కాకుండా ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన దేవస్థానం కమిటీ సభ్యులను సంప్రదించగలరు. అదేవిధంగా పులిహోర 15 రూపాయలు, లడ్డు 15 రూపాయలు, షెడ్లకు వాటి ధరలను షెడ్ల దగ్గరనే రాయబడినవి. అంతేకాకుండా ప్రతి నెల 5వ తేదీన అన్నదానం చేయబడింది.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామిలిపేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ కట్టమైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామిలిపేట గ్రామస్తులు మరియు తీసుకున్నటువంటి నిర్ణయాలు భక్తులు రెండవ సామాన్లు రూపాయల ధరలకు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికాయలు, యాత్ర చేయడం మరియు డ్రెస్సింగ్ చేయడం, అంతేకాకుండా త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కమిటీ వాళ్ళు ఎవరైనా కమిటీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా నేను ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా దేవస్థానం కమిటీ సభ్యులను సంప్రదించగలరు. అదేవిధంగా రూపాయలు లడ్డు 15 రూపాయలు చెట్లకు వాటి వాటి ధరలను చెట్ల దగ్గరనే రాయబడినాయి. అంతేకాకుండా ప్రతి నెల 5వ తేదీన అన్నదానం చేయబడింది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగలిగిన కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామిలిపేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నువ్వు రావద్దా అమ్మవారి పైన ఎప్పటికీ నువ్వు ఎన్ని నుంచి ఉంటున్నావు ఇక్కడ 50 నుంచి రావా ముందు ఇంత ఉండే నా గుడి చిన్నగా ఉండేనా ఇంత ఉండే ఉండే భక్తులు మంగళగిరి తోలిచ్చారు ఇక్కడ మేము ఉన్నాము 3 రోజులు పంచడం పెట్టారు అంతే ఇక అన్ని చెండాలి. నిర్ణయాలు భక్తులు టెంటాల సామాన్లు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికాయ అంత ఏం లేకుండా ఇంతనే బిడుండే అక్కడికి వంగి తానం చేసి త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కట్టెలు వాటి వాటి ధరలను నిర్ణయించడం జరిగింది. అలా కాకుండా అట్లాంటి నేను ఎక్కువ డబ్బులు సంప్రదించగలరు. చెట్ల దగ్గరనే రాయబడింది. అంతేకాదు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామిలిపేట గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు భక్తులు టెంట్ హౌస్ సామాన్లు బోర్డుపై ఉన్న ధరలకు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికాయలు, యాటలు కటింగ్ చేయడం మరియు డ్రెస్సింగ్ చేయడం, అంతేకాకుండా త్రాగునీరు, కూల్ వాటర్ మరియు కట్టెలు వాటి వాటి ధరలను నిర్ణయించారు. ఇక్కడ బోనాలు
పబ్లిక్ ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ? పబ్లిక్ ఎప్పుడు బాగుంటుంది? బోనాల టైంలో ఉంటుంది. బోనాల టైంలో బాగుంటుంది. సండే ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఎప్పుడు ఉంటారు? రెగ్యులర్గా ఎప్పుడు ఉంటారు పబ్లిక్? సండే వారు కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామర్పేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శామీర్పేట శ్రీ కట్టమైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామీర్పేట గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన దేవస్థానం కమిటీ సభ్యులను సంప్రదించగలరు. అదేవిధంగా పులిహోర 15 రూపాయలు, లడ్డు 15 రూపాయలు, షెడ్లకు వాటి ధరలను షెడ్ల దగ్గరనే వ్రాయబడినవి. అంతేకాకుండా ప్రతి నెల 5వ తేదీన అన్నదానం చేయబడును. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని శామర్పేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు శ్రీ కట్టమ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామీర్పేట గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు. భక్తులు టెంట్ హౌస్ సామాన్లు 100 రూపాయల ధరలకు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా